వెల్కమ్ టు అందం ఆరోగ్యం. ఈరోజు మన టాపిక్ తలనొప్పిని క్షణాల్లో తగ్గించే చిట్కాలంటే చూద్దామా. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుండడం సహజం. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇక వేసవిలోనైతే ఎండలో కొంతసేపు తిరిగితే తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది. అయితే ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే ఇక ఏ పని చేయబుద్ధి కాదు. తలనొప్పికి తల పగిలిపోతుందేమో అనిపిస్తుంది. కానీ పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దామా. ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీ, క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవచ్చు. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంతసేపు చల్లని నీటిలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. కళ్ళను బాగా కడగాలి. దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది. నీటిని తగినంత తాగకపోయినా కూడా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుండడం సహజం. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇక వేసవిలోనైతే ఎండలో కొంతసేపు తిరిగితే తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది. అయితే ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే ఇక ఏ పని చేయబుద్ధి కాదు. తలనొప్పికి తల పగిలిపోతుందేమో అనిపిస్తుంది. కానీ పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దామా. ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీ, క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవచ్చు. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంతసేపు చల్లని నీటిలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. కళ్ళను బాగా కడగాలి. దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది. నీటిని తగినంత తాగకపోయినా కూడా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుండడం సహజం. అలాగే పలు ఇతర సందర్భాల్లోనూ మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇక వేసవిలోనైతే ఎండలో కొంతసేపు తిరిగితే తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది. అయితే ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే ఇక ఏ పని చేయబుద్ధి కాదు. తలనొప్పికి తల పగిలిపోతుందేమో అనిపిస్తుంది. కానీ పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దామా. ఎండలో తిరగాల్సి వస్తే తలకు టోపీ, క్యాప్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవచ్చు. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంతసేపు చల్లని నీటిలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. కళ్ళను బాగా కడగాలి. దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది. నీటిని తగినంత తాగకపోయినా కూడా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.